కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. కాకరకాయ, వాటికి కావాల్సిన పదార్థాలు: తాటి బెల్లం, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుమండి, కొద్దిగా చింతపండు, కొంచెం నూనె, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర, కొన్ని ఆవాలు. ముందుగా గిన్నెలో నీళ్ళు పోసుకొని కాకరకాయ కొద్దిగా ఉడికించుకోవాలండి. పూర్తిగా కాదు, కొంచెం మెత్తబడేటట్టు. స్టవ్ వెలిగించి ఐలో ఉడకాలండి. స్టవ్ వెలిగించి కొద్దిగా నూనె పోయాలండి. పెనం పెట్టి కొంచెం కరివేపాకు, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఈ దోరగా వేగించాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఉడికించుకున్న కాకరకాయలండి వాటర్తోనే వేసేయాలి. ఇంకా వేరే వాటర్ వేసే అవసరం లేదు. కొద్దిగా కారం, చిటికండి, ఎక్కువ వద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఘాటు ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయద్దు. ఉప్పు కూడా, తాటి బెల్లం అండి. కొద్దిగా చింతపండు పులుసు, కొంచెం తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి. ఇది ఉడికించిన వాటర్ ఉంది కదండి, ఆ వాటర్తో కొంచెం బాగా ఉడకాలి. పొడి పొడిలు ఆడుతూ ఉండాలి. మూత పెట్టేయాలండి కాసేపు. కాకరకాయ హెల్దీ ఫ్రై రెడీ అయ్యిందండి. ఇది ఇలాగ తాటి బెల్లం వేసి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కొబ్బరి, తాటి బెల్లం వేసి చేస్తే ఇది అన్నంలో చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి కొంచెం మెత్తగా ఉండాలండి. బాగా మెత్తగా ఉంటేనే రుచిగా ఉంటాయి. కాకరకాయ ఫ్రై రెడీ.